ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శించునయున్నాడు. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ దినచర్యను ఆరంభించే ముందు ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ఏం మాట్లాడనయున్నాడో వాక్యమును ధ్యానించి అనంతరం మన దినచర్యలో మనము కొనసాగినట్లయితే ఆయన ఈ దినమంతటికి కావలసిన సంరక్షణ, సమాధానం, ఆశీర్వాదము మెండుగా అనుగ్రహిస్తాడు. మరి కీర్తనలు గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున లేచి సజీవులుగా మన ప్రభువుని, మన రక్షకుణ్ణి, మన సజీవుడైన జీవము కలిగిన యేసయ్యను మనము స్తుతిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన యందు మనము ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలను, కట్టడలను బట్టి వాటిని అనుసరిస్తూ వాటిని బట్టి ఆనందిస్తూ జీవించినట్లయితే మనము ధన్యులము అని దేవుని వాక్యము మరి మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన జీవవాక్కునిచ్చి నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు భయభక్తులు కలిగి ఆయన ఇస్తున్న ఈ ఆజ్ఞలను, ఈ వాగ్దానములను మనము గైకొనుచు, అవును ప్రభువా, ఈ వాక్యము నా కొరకే, నన్ను బలపరచుట కొరకే, నన్ను ఆశీర్వదించుట కొరకే, నన్ను సరిచేయుట కొరకే అని ఆనందించి దేవుని వాక్యానికి లోబడి దానిని గైకొనిన విధానములో నీవు ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు, నీవు ఆశీర్వాదమునకు కర్తవు అని దేవుని వాక్యము ఈ ఉదయకాలము ఈ వచన భాగము ద్వారా నీతో మాట్లాడుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, అవును కదా. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తాడు. మనము అధికముగా ఈ లోకములో దేని యందు ఆనందించాలంటే ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము. దావీదు భక్తుడు అంటాడు, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు, నాకెంతో కోరదగినది అని దాని యందు అధికముగా ఆనందించిన వాడుగా దావీదు భక్తుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము నాకెంతో నెమ్మదిని కలుగ చేస్తుంది, నా బాధలో నన్ను ఆదరిస్తుందయ్యా నీ వాక్యము అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించిన వాడుగా దావీదు భక్తుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, ఏ విధంగా ధన్యుడిగా పిలువబడుతున్నాడో, ఈ ఉదయకాలము నీ జీవితము కూడా, నీ అంతరంగము కూడా దేవుని ఎదుట ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన అనుభవంలో అనుదినము ఆయన చూపిస్తున్న కృపను బట్టి ప్రభువుని స్తుతించినట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగముగా నీవు పిలువబడాలని ఆయన ఆశపడుతూ మరి ఒకసారి ఆయన ఆజ్ఞలను బట్టి నిన్ను అధికముగా ఆనందింపచేయాలని ప్రభు మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, ఈ లోకములో, ఈ దినచర్యలో, నా పనులలో నేను కొనసాగుతూ ఉండగా నీ వాక్యమును బట్టి, నీ ఆజ్ఞలను బట్టి నేను అధికముగా ఆనందిస్తానయ్యా. ఏ విషయంలో నేను భయపడనయ్యా, ఏ విషయంలో నేను దిగులు నొందనయ్యా, ఏ విషయంలో నేను నిరాశ నొందను ప్రభువా, ఏ విషయంలో కూడా నేను దుఃఖపడను ప్రభువా. ప్రతి విషయమును బట్టి కూడా నీ ఆజ్ఞలు, నీ వాక్యము బట్టి నేను ఆనందిస్తాను, అధికముగా ఆనందిస్తాను, నీలో అనుదినము ఆనందిస్తాను, ఎల్లప్పుడూ ఆనందిస్తాను అని దేవుని నామాన్ని మహిమపరచు. నీవు ధన్యుడవుగా, ధన్యురాలువిగా దేవుని చేత పిలువబడతావు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మరి ఒకసారి దేవుని ఎదుట మన ఆధ్యాత్మిక జీవితములను స్వపరిశీలన చేసుకొని దేవునికి విధేయత చూపి దినచర్యను మనము ఆరంభిద్దాం. ఈ
ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించును. అటివాడు ధన్యుడు అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు ధన్యులుగా, ఆశీర్వాదమునకు కర్తలుగా ఉండాలని నీ బిడ్డలను దర్శిస్తూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం యేసయ్యా. అయినా నీ వాక్యానికి విధేయత చూపి, నీ వాక్యానికి లోబడి తండ్రి నాయన నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచి, దావీదు భక్తుడు ఏ విధముగా నీ వాక్యమును ప్రేమించి ఎంతో మధురమైనదిగా, వెండి బంగారు నాణెముల కంటే కోరదగినదిగా నీ వాక్యమునందు అధికముగా ఆనందించిన వాడుగా ఏ విధంగా ఉన్నాడో అట్టి రీతిగా నీ ప్రియ బిడ్డలను మీరు బలపరచమని, ఈ దినమంతటికి కావలసిన సమాధానము, నెమ్మది, విడుదల నీ వాక్యము ద్వారా నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.